మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో తుమ్మిడిహట్టి దగ్గర 8 నెలలు ఓపిక బట్టి మేము 6,005 మీలాగా మేము అబద్ధాలు పొద్దున్న లెగిస్తే చెప్పం. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టింది అన్నది మీరు అది మీ ఇంట్లో సొమ్ము కాదు, మా ఇంట్లో సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్టుని వైండప్ చేసేటప్పుడు సుమారు 11,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా, ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా. అయితే తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం కోసం 8 నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ, సుందెల్ల, అన్నారం బ్యారేజీలు 3 కట్టేటప్పుడు 1 నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు, ఎస్టిమేట్లు, టెండర్లు, ఫౌండేషన్లు ఏమాత్రం వచ్చింది? సుమారు 1,47,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు 25 రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. అక్కడైతే 8 నెలలు ఆగినట్టున్నారు, ఇక్కడ 25 రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. మీ వెనక మీ స్వార్థం, ఎలా మనం కొల్లగొట్టాలి, ఏం చేయాలి, ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష.